యానం ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నుంచి రాబోయే 4 రోజుల వరకు సైక్లోన్ అనౌన్స్ చేయడంతో ఆల్రెడీ డిపార్ట్మెంట్ గత 2 రోజుల నుంచి కూడా వారికి ఉన్న అనుభవాన్ని వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా దృష్టిలో పెట్టుకుని వారు పనిచేస్తూ ఉన్నారు. లాస్ట్ 2 రోజుల నుంచి కూడా పాండిచ్చేరి ఫైనాన్స్ సెక్రటరీ కానీ, కలెక్టర్ కానీ, అలాగే పీడబ్ల్యూడీ మినిస్టర్ కానీ, సీఎం కానీ ఎప్పటికప్పుడు యానం ఇష్యూస్ని ఇటు అధికారులతోటి నాతోటి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా 5 minutes బిఫోర్ కూడా పీడబ్ల్యూడీ మినిస్టర్ కూడా ఫోన్ చేస్తున్నారు. నేను ఆ విషయాలు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్కి, అమన్ శర్మకి, అందరికీ కూడా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారు, అలాగే పీడబ్ల్యూడీ ఎస్సీ మొత్తం అందరితోటి కూడా కోఆర్డినేట్ చేసుకుని నాకున్న ఎక్స్పీరియన్స్లో ఒక 15 ప్లస్ 16 పాయింట్లని ఎడిషనల్గా చెప్పడం జరిగింది. పవర్ కానీ ఫెయిల్యూర్ అయితే మనం క్యాండిల్స్ కూడా తీసుకోమని చెప్తాం. ప్రజలకి రేపు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్, రేపు రాత్రిలోపు పవర్ వాళ్ళు ఆఫ్ చేసినప్పుడు కాకినట్లు మనం ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనం స్టాప్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి కావాల్సిన ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ప్రజలకి అవేర్నెస్గా మీరు క్యాండిల్స్ అన్ని కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ నుంచి చూసినట్టయితే రేపు అడిషనల్గా వాటర్ సప్లై రేపు 2 పూట్ల కూడా అడిషనల్గా ఎక్స్ట్రా వాటర్ ఇవ్వమని చెప్పుకున్నాం. దాన్ని ఇంట్లో వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి బిందెల్లో కానీ, బకెట్లో కానీ ఎక్స్ట్రా చేసుకోండి. ఎందుకంటే రేపు నైట్ కానీ ఫెయిల్ అయితే మళ్ళీ ఎల్లుండి వాటర్ సప్లై మనం జనరేటర్ తోటి మెయింటైన్ చేసినా కూడా షార్టేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అవి చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ మొత్తం కరెంట్ కానీ ఫెయిల్ అయితే జనరేటర్స్ ఇమీడియట్ గా మీరు అడిషనల్ గా ప్రతి 4 జంక్షన్లో ఒక జనరేటర్ పెట్టి, పోల్ పెట్టి, ఫోక్సింగ్ లైట్స్ తోటి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అడిషనల్ గా బోట్లను కూడా కుర్సాన్పేట బోట్లను ఇంకొక అడిషనల్ గా ఒక 6 బోట్లని తీసుకుని వాళ్ళని కూడా ఎక్కడన్నా ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఉంటే ఈ నావల మీద వెళ్లి పక్కనే వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ నావల్ని కూడా ఉపయోగించేలాగా చేయమని చెప్పడం జరిగింది. 4 జేసీపీలు ఉన్నాయి. అడిషనల్ గా ఇంకొక 4 జేసీపీలని, అలాగే వాటర్ను బెయిల్అవుట్ చేయడానికి మనం గోదావరి వాటర్ ఇప్పుడు పెరుగుతూ ఉంది. మళ్ళా ఈ రోజు కూడా హెవీ రైన్ కానీ పడినప్పుడు వాటర్ ఎక్కడ పెరిగితే మనం గోదావరి వాటర్ ఏమో హైట్ లో ఉంటుంది, యానం ఏమో డౌన్ లో ఉంటుంది. అప్పుడు డ్రైన్ వాటర్ బయటికి వెళ్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఒక 6 పాయింట్లు చెప్పాను. 6 పాయింట్ల దగ్గర కూడా పవర్ టిల్లర్ కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ పెట్టి ఇమీడియట్ గా వాటర్ను బెయిల్అవుట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉన్నారు 20-25 మంది. వాళ్ళందరినీ కూడా ఈ 4 రోజులు డ్యూటీలో తీసుకోమని చెప్పడం జరిగింది. రిటైర్డ్ ఎలక్ట్రిసిటీలో రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా, అలాగే పీడబ్ల్యూలో సిఎల్ఆర్స్ కానీ, ఓచిరిపేడ్ కానీ ఉన్న వాళ్ళని అందరినీ ఒక చోట పెట్టకుండా ఒక 6 చోట్ల పెట్టి జేసీపీని, అలాగే అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని 20 మందిని డ్యూటీలో 24 hours డ్యూటీలో ఉండేలాగా చేయడం. సైక్లోన్ షెల్టర్స్ అలాగే రిలీఫ్ సెంటర్స్ లో కూడా ప్రైవేటు కరెంట్ పోతే అక్కడ మనం జనరేటర్ పెట్టి మ్యాన్ పవర్ కూడా ప్రైవేట్ గా వాళ్లే చేసేలాగా చేయమని చెప్పడం జరిగింది. డ్రైన్ క్లీనింగ్ చేయడానికి రేపటి నుంచి ఒక 50 మందిని ఇతర ఏరియా నుంచి ఎక్స్పర్ట్స్ ని డ్రైన్ శుభ్రం చేయడానికి ఇమీడియట్ గా ఎప్పటికప్పుడు ఎక్కడ స్టక్ అవ్వకుండా ఉండేలాగా చేయమని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో ద్రాక్షారమ్మ రోడ్ లో అక్కడ ఓవర్ఫ్లో అయిపోయి మనం అక్కడ ఉన్న టాక్సీ స్టాండ్ దగ్గర ఆ డ్రైన్ అది క్లోజ్ అయింది. అక్కడ ఒక గుంట కింద కొట్టి దాన్ని ఒక ఆయిల్ ఇంజిన్ పెట్టి ఇటు ఎర్ర గార్డెన్స్ పక్క వచ్చే డ్రైన్ లో ఇమీడియట్ గా వాటర్ బెయిల్అవుట్ చేయమని చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా ఏమేం కావాలన్న విషయాలన్నీ కూడా నేను ఒక 1 hour వీళ్ళందరితో చర్చించడం, పాండిచ్చేరి అధికారులతో మాట్లాడడం, అలాగే నేను 24 hours మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ నేను మ్యాన్ పవర్ ని అలాగే సప్లై కానీ, అలాగే ఫుడ్ సప్లై కూడా యానం ఓల్డేజ్ హోమ్ నుంచి మేము రేపు నుంచే ఎక్కడ మీకు ప్రజలకు అవసరమో చెప్తే ఆ ఫుడ్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేము చేస్తామని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్కి, అలాగే ముందు అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసిన అమన్ శర్మ కూడా ఇవాళ దీంట్లో ఉన్నారు. అధికారులందరికీ కూడా సైక్లోన్ ని మనం ఇది సీరియస్ గా తీసుకోండి. అలాగే ప్రజలు కూడా పర్వాలేదు అనుకునే విధంగా మాత్రం ఉండదు. ఇది డెఫినెట్ గా మనకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. రేపంతా కూడా ఇంకా కంటిన్యూగా లోకల్ ఛానల్స్ లో ఏం జరుగుతుందన్నది మీరు చూడండి. అలాగే మైక్ అనౌన్స్మెంట్స్ కూడా కంటిన్యూగా చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా
నాకున్న ఎక్స్పీరియన్స్ ఈ 30 సంవత్సరాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వరదల్ని అనేకమైన వరదలను చూసాం, సైక్లోన్ చూశాను కాబట్టి ప్రజలకు ఏం కావాలన్న దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి అధికారులకి కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా నేను చెప్పి ఈ అడిషనల్గా చేయమని చెప్పాం. మీరు దాన్ని బిల్లు సెటిల్ చేసేప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కొంత మేము ఎన్జిఓ కూడా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నామన్న విషయాన్ని అడ్మినిస్ట్రేటర్కి ఉన్న అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రజలు మీరు అందరూ కూడా గ్రహించి మీరు ఈ సైక్లోన్ పర్వాలేదులే గవర్నమెంట్ ఏదో చెప్తుందిలే అని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోమని చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మత్స్యకారులు ఈవేళ కూడా కొంత ఏరియాలో మీరు వెళ్తూ ఉన్నారు, కానీ చాలా సీరియస్గా రేపు ఉంటుందని చెప్తున్నారు. దానికి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏడీ కానీ వాళ్ళు చెప్పిన దాన్ని పూర్తిగా పాటించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రజలు విలేజ్లో ఉన్న ప్రజలందరూ కూడా వాటర్ని స్టోర్ చేసుకోండి. అలాగే రేపు మార్నింగ్ కానీ ఇంకా కొంచెం సీరియస్ కండిషన్ ఉంటే 1 డే షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయించలేక కూడా అది కూడా డిస్కస్ చేసుకున్నాం. అందుకని మెటీరియల్ అవి కూడా 1 or 2 డేస్కి కావాల్సిన విధంగా మీరు షాప్కి వెళ్ళకపోయినా కూడా ఉండేలాగా చేసుకోమని చెప్తాను. అలాగే 2 పెట్రోల్ బంక్స్ 24 hours పెట్రోల్ బంక్స్ ఉండాలని చెప్పేసి, ఒకటి దర్యాలతిప్పి ఏరియాలో ఉన్న విలేజ్ సైడ్లో ఉన్న ఒక పెట్రోల్ బంక్, ఇక్కడ కూడా మళ్ళీ సైక్లోన్ అని కట్టేయకుండా 24 hours పెట్రోల్ బంక్స్ కూడా ఓపెన్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవే కాకుండా కొన్ని చాలా పాయింట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. రిటర్న్ గా కూడా వారిద్దరికి నేను పేపర్ రెడీ చేసి మీటింగ్ అయిన విషయాన్ని నేను పైన చెప్తాను, మీరు ఇక్కడ కూడా మీరు ఇమీడియట్ గా ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రజలు అందరూ కూడా అవేర్నెస్ తోటి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఈ వ్యక్తిగా మేము కోరుకుంటాం.